రావణుడు సీతను ఎలా అపహరించాలా అని నానా రకాలుగా ఆలోచించాడు. చివరికి రావణాసురుడు ఒక పన్నాగం పన్నాడు. వెంటనే రావణాసురుడు మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. మారీచుడు ఒకప్పటి రాక్షసుడు. యజ్ఞ యాగాదులు చేస్తున్న మునులను ఇబ్బంది పెడుతూ ఒకనాడు రాముని బాణం రుచి చూశాడు. అప్పటి నుంచి నారచీర కట్టుకొని జటలు వేసుకొని నియమముతో జీవించసాగాడు. అటువంటి మారీచుడి దగ్గరకు వెళ్ళిన రావణుడు రాముడి గురించి పరిపరి విధాల చెడుగా చెప్పసాగాడు. నీకు తెలుసు కదా మారీచ, 14,000 మంది రాక్షసులను నియమించి మునుల యొక్క ధర్మాన్ని యజ్ఞాలని నాశనం చేయాలని చెప్పాను. నేను చెప్పిన పనులని వాళ్ళు ఎంతో శ్రద్ధాభక్తులతో ఆచరిస్తుండగా ఎక్కడి నుంచో రాముడు వచ్చి నా తమ్ముడినైన ఖరుడిని దూషణుడిని వాళ్లతో పాటు 14,000 మంది రాక్షసులను ఒక్కడే చంపేశాడు. నా మనసుకి ఎంత బాధగా ఉందో తెలుసా? రాముడు చెడ్డవాడు, కర్కశుడు, అన్ని ప్రాణములను భయపెట్టేవాడు. అందుకే దశరథుడికి అసహ్యం వేసి రాముడిని అరణ్యాలకి వెళ్ళగొట్టాడు. ఏ పాపం ఎరుగని తల్లి నా చెల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. నన్ను ఇంత బాధ పెట్టిన రాముడిని బాధ పెట్టడానికి ఆయన భార్య అయిన సీతను అపహరించి తీసుకొద్దామని అనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకని ఏ యుద్ధము చేయకుండా పని జరిగిపోయే ఉపాయం ఒకటి నేను ఆలోచించాను. ఇప్పుడు అది నీకు చెబుతాను విను. నీకు సమస్త మాయలు తెలుసు కనుక నువ్వు బంగారు లేడిగా మారిపో. నీ ఒంటి మీద వెండి చుక్కలు ఉండాలి. ఇంతకు ముందు ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంట పడేటట్టుగా ఆశ్రమంలో అటు ఇటు పరిగెత్తు. అప్పుడు సీత నిన్ను చూసి ఆ మృగం కావాలి అని అడుగుతుంది. సీత కోరిక తీర్చడం కోసం రాముడు నీ వెనకాల వస్తాడు. అప్పుడు నువ్వు అదృశ్యమవుతూ కనపడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపో. అలా దూరం వెళ్ళాక హా సీత, హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరువు. రాముడికి కష్టం వచ్చిందనుకొని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి సీతని ఎత్తుకొచ్చేస్తాను. అందుకని నువ్వు బంగారు జింకగా మారిపో అన్నాడు రావణుడు. ఇదంతా విన్న మారీచుడు రావణుడితో, రావణ, నువ్వు ఇప్పటిదాకా రాముడి గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. రాముడు మహాధర్మాత్ముడు. మహేంద్రుడికి వరుణుడికి ఎలాంటి పరాక్రమం ఉంటుందో రాముడికి అలాంటి పరాక్రమం ఉంది. అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగిన తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని రాముడు అరణ్యాలకి వచ్చాడు. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానం వస్తుంది. సీతమ్మ మానవ స్త్రీ కాదు. నిన్ను చంపడానికని, రాక్షస కులాన్ని నాశనం చేయటానికని భూమి మీదకి వచ్చిన దేవతా స్త్రీ. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నువ్వు నశించిపోతావు. నీతో పాటుగా లంకా పట్టణం నశించిపోతుంది. రాక్షసులందరూ భూమి మీద పడి నశించిపోతారు. నువ్వు రాజువి. ఇంత చపల బుద్ధితో ఉండకూడదు. రాముడు అంటే ఎవరనుకున్నావు? ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి ఒక చోట పోసి దానికి ప్రాణం పోస్తే ఆయనే రాముడు. సత్యమే పరాక్రమముగా కలిగినవాడు. రాముడు ఈ లోకములన్నిటికీ రాజు. అటువంటి రాముడి జోలికి వెళితే నువ్వు నాశనమైపోతావు. నీకు రాజ్యం ఉంది. నిన్ను కామించిన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. నువ్వు వాళ్లతో హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే
రాముడి గురించి ఆలోచించడం మానుకో. నీకు ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. ఒకప్పుడు నేను కూడా వరగర్వంతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటి వాడు యాగం చేస్తుంటే నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నుంచి రాముడిని లక్ష్మణుడిని తీసుకుని వచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ యాగం చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. అప్పుడు నాకు కూడా నీకు ఉన్నంత గర్వం ఉండేది. బాలచంద్రుడి వంటి ముఖంతో ఉన్న ఆ రాముడు నన్ను ఏం చేస్తాడులే అని నేను ఆ యాగగుండంలో రక్తాన్ని వర్షించాను. అప్పుడు రాముడు నన్ను ఒక బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటి నుంచి రాముడన్నా రామబాణమన్నా భయం నాకు. మారీచుడు చెప్పిన మంచి మాటలు తలకి ఎక్కకపోవటం వలన రావణుడు ఇలా అన్నాడు, అన్ని గొప్పలు చెబుతావేంటి రాముడి గురించి? రాముడు కేవలం ఒక మనిషి. నా దగ్గర రాముడిని పొగడద్దు. నా నిర్ణయం మారదు. నేను రాముడిని చంపేస్తాను. నీ సహాయంతోనే సీతను ఎత్తుకొస్తాను. నేను నిన్ను సీతను అపహరించడం కోసమని జింక వేషం వేయమన్నాను. అంతేకాని అందులో అపాయం ఉందా లేదా అని నేను నిన్ను అడగలేదు. ఇవన్నీ నిన్ను ఎవడు చెప్పమన్నాడు? నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. నేను నీకు ప్రభువును. నువ్వు నా మాట వింటే నేను నీ పట్ల సౌమ్యంగా ఉంటాను. కాదంటే నేను నీకు యముడిని అవుతాను. నేను చెప్పినట్టు వెంటనే బంగారు లేడిగా మారి బయలుదేరు. జింకగా వెళితే రాముడి చేతిలో చస్తావో లేదో అన్నది అనుమానమే. కానీ వెళ్ళనంటే మాత్రం నేను నిన్ను చంపేస్తాను అన్నాడు. అప్పుడు మారీచుడు రావణుడితో, నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్న రాజ్యంతో పాటు ఆ రాక్షసులు నశించిపోతారు. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నీ సైన్యం కూడా నశించిపోతుంది. రాముడు చూస్తుండగా సీతమ్మని తీసుకురాలేవని నీకు తెలిసి రాముడు లేనప్పుడు సీతమ్మని అపహరించాలనే ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు నువ్వు పిరికివాడివని, యుద్ధంలో నిలబడలేవని. నువ్వు నా ప్రభువువి కనుక నా కొన ప్రాణం వరకు నువ్వు చెప్పిన పనిని చేయడానికే ప్రయత్నిస్తాను. కానీ ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నానో అప్పుడే నా ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ. ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను, పద అని అన్నాడు. రావణుడు మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దగ్గరికి రథంలో దిగారు. అప్పుడు ఆ మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది. దాని మీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి. ఇంద్రనీలము ప్రకాశించినట్లు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి. సగం నల్ల కలువ రంగులో సగం ఎర్ర కలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది. దాని కడుపు ముత్యం మెరిసినట్టు మెరుస్తుంది. సన్నని కాళ్లతో ఉంది. సృష్టిలో ఇప్పటి వరకు ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆశ్రమంలో అటూ ఇటూ తిరుగుతూ లేత చిగుళ్ళని తింటూ జింకలా ప్రవర్తించసాగాడు మారీచుడు. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కోయడానికని అటుగా వెళ్ళింది. సీతమ్మ పువ్వులు కోస్తుంటే ఆవిడకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు మారీచుడు జింక రూపంలో. ఆ బంగారు జింకని చూసిన సీతమ్మ ఎంతగానో ముచ్చట పడిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.
మన ప్రాచీన కథలు, గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాల వంటివి అందరికీ అందుబాటులో ఉండాలనే ప్రయత్నంలో ఈ కథలను వీడియో రూపంలో చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దాని ద్వారా అందరికీ ఈ వీడియో చేరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.